అలిగిన నేతలపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయింది. పిలిచినప్పుడు అందుబాటులో లేకపోతే వేటు తప్పదని హెచ్చరికలు పంపింది. అయితే బెదిరింపులకు తలొగ్గేది లేదని కొందరు నాయకులు సవాలు చేస్తున్నారు. ఏదైనా జరిగితే రానున్న ఎన్నికల్లో పార్టీనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం మార్చివేసి బదిలీ చేసిన వైనం ఇప్పుడు వైసీపీలో సెగలు పుట్టిస్తోంది. కనీసం మాట మాత్రం చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు మార్చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అలకపోనగా మరికొంతమంది రాజీనామాకు సిద్ధపడ్డారు. చివరకు కొంతమంది నేతలు ఫోన్లకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఇటువంటి నేతల కోసం నిన్నటి వరకు ప్రయత్నించిన హైకమాండ్ పెద్దలు వారు అందుబాటులోకి రాకపోవడంతో చివరికి హెచ్చరికలు పంపారు. బతిమాలితే లొంగకపోవడంతో బెదిరించాలనే నిర్ణయానికి వచ్చారు. తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇరు వర్గాలు పట్టు వీడకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన కొంతమంది నేతల్లో నెలకొంది. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో అక్కడ మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ మోపిదేవి వెంకటరమణకు తెలియకుండానే ఇన్ఛార్జిగా డాక్టర్ ఈవూరి గణేష్ ను నియమించడం పట్ల మోపిదేవి వర్గీయులు భగ్గుమన్నారు. 200 మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలిసింది. రేపో మాపో మేమే సస్పెండ్ చేస్తాం, మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని బెదిరించినట్లు చెబుతున్నారు. తిరుమలలో దైవ దర్శనానికి వెళ్లిన మోపిదేవి వెంకటరమణ శుక్రవారం ముఖ్యమంత్రిని కలుస్తారని చెబుతున్నారు. మరోవైపు తాడికొండ, పత్తిపాడు, సంతనూతలపాడు, అద్దంకి వంటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్న నేతలు కూడా ఈ మార్పుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా రాజీనామాలకు కూడా సిద్ధపడుతున్నారు. 11 మందిని మారిస్తేనే పరిస్థితి ఇలా ఉంటే మరో 40 మందిని మారిస్తే ఎలా అని హైకమాండ్ పెద్దలు తలలు పట్టుకున్నారు. 11 మందిని మారిస్తే పరిస్థితి నేటి వరకు అదుపులోకి రాలేదని పలువురు చెబుతున్నారు. మరోవైపు మరికొంతమంది ఎంపీలను కూడా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. రేపో మాపో ఇవి కూడా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కొంతమంది సీనియర్ నేతలతో సమీక్షించారు. కొంతమంది సీనియర్ నేతలు ఇప్పటికే అలిగిన నేతలకు ఫోన్ చేసి సీఎం సీరియస్ గా ఉన్నారని చెప్పినట్లు సమాచారం అందింది. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దిన తర్వాతనే మిగతా స్థానాల్లో మార్పుపై నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ నేతలు భావిస్తున్నారు. ఈసారి ముందుగానే పిలిపించి కొంతమందితో మాట్లాడాలని కూడా వారు నిర్ణయించారు. వారికి స్పష్టమైన హామీ ఇచ్చి నచ్చజెప్పిన తర్వాతనే మిగతా స్థానాలను ప్రకటిస్తే బాగుంటుందని నేతలు అధినేతకు సూచించినట్లు తెలిసింది.